లక్షలాది మంది పైబడినటువంటి జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడ ఇచ్చినటువంటి సందేశం నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంది. ఆనాడే మీరు తరలి వచ్చి రేపు జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి ఆనాడే మీ సభ ద్వారా ఈ రాష్ట్రానికి మా అందరికి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. అందుకే మిత్రులారా, ఆనాటి మంచిర్యాల సభ ఈ మంచిర్యాల నుంచి తిరిగి ఖమ్మం వరకు నేను చేసేటువంటి పాదయాత్రకి మీ ద్వారా పెద్ద ఎత్తున మాకు ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా శక్తిని కూడా ఇచ్చి ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున దొరల పాలన గడిల్ని బద్దలు కొట్టి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున సహకరించిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని ఎప్పటికీ మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా నీకు మనవి చేస్తా ఉన్నాం. ఆనాటి ఈ పాదయాత్రలో అనేక సంఘటనలు చూశాం. చివరికి మంచిర్యాల పట్టణంలో కూడా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అక్కడ కట్టకూడదని, అది కడితే అక్కడ ముంపు గురవుతుందని, అక్కడ అర్ధరాత్రి అపరాత్రి వరదలు వస్తే తల్లులు ఇబ్బంది పడతారని గట్టిగా చెప్తే కూడా వినకుండా కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం, తప్పనిసరిగా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు 300 కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. చూసొచ్చి మీ అందరితో ఈ సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం. అదే రోజు రాళ్లవాగు నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపు గురవుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా శాంక్షన్ చేస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పాం. చెప్పినట్టుగానే దాదాపు 260 కోట్ల రూపాయల అంచనాతో రిటైనింగ్ వాల్ ని ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన విధంగా 765 కోట్ల పైబడి మొత్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయలతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. స్నేహితులారా, మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, మీ అందరికీ చాలా విషయాలు మీ అందరి ఆశీర్వచనంతో ప్రేమతో దీవిస్తే వచ్చినటువంటి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం ఏ కార్యక్రమాలు కేవలం సంవత్సర కాలంలోనూ చేపట్టిందో కూడా సవివరంగా శ్రీధర్ బాబు గారు వివరించారు. 1 కాదు 2 కాదు, ఈ పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని బహుశా ఈ భారతదేశంలో ఎక్కడా ఇటువంటి ఆలోచన కూడా రాలేదు. ఒక పాఠశాల ప్రాంగణంలో 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో అన్ని వర్గాల ప్రజానికానికి అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా పెద్ద ఎత్తున 11,600 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభం చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున భూమి పూజ చేసుకొని శాంక్షన్ చేసుకున్నాం. గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకి కావలసిన డైట్ ఛార్జెస్ 40% పెంచుకున్నాం, కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచుకున్నాం. దానితో పాటు
ఈ పరిసర ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు భద్రాచలం వరకు అటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ROFR పట్టాలకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఆనాటి ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా గిరిజనులు చెట్టు కట్టేసి కొట్టిన సంఘటనల్ని మేమంతా ఖండించి ఆనాడు వాళ్ళ కోసం పోరాటం చేశాం.